హాయ్ అండి, ది కుకింగ్ హ్యాండ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము సబ్జా గింజలతో మంచి జ్యూస్ చేసుకుందాం రండి. ఈ సబ్జా గింజలు తాగడం వల్ల బాడీలో ఉన్న హీట్ను తగ్గిస్తుందండి. అధిక బరువు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. సబ్జా గింజలు రోజు తాగితే చాలా మంచిదండి. ఇది మనము రోజు డాక్టర్స్ 4-5 లీటర్స్ వాటర్ తాగమంటారండి. తాగమంటే మనం 2 బాటిల్స్ తాగాలని అమ్మో అనుకుని పనిలో పడి మర్చిపోతాం. అందుకని అప్పుడు ఈ జ్యూస్ చేసుకుని తాగామనుకోండి, మన బాడీలో ఉన్న హీటు పోతుంది, మన వాటర్ కంటెంట్ సరిపోతుంది. సబ్జా గింజలు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా సబ్జా గింజలు తాగడం వల్ల పోతుందండి. ఈ హెల్దీ జ్యూస్ 10 నిమిషాలు ఇంట్లో మనం ఎలా చేసుకుందాం చూద్దాం రండి. వీటికి కావాల్సిన పదార్థాలు: సబ్జా గింజలు, పంచదార పొడి, సాల్ట్, నిమ్మరసం. ముందుగా ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని ఈ సబ్జా గింజలు ఉన్నాయి కదండి, ఈ 2 స్పూన్లు వేయాలండి. 10 నిమిషాలు నానాలండి. ఇదిగోండి 10 నిమిషాలు అయినాయండి. ఇదంతా చక్కగా నానిందండి. ఇలా ఉబ్బాలండి. ఉబ్బితే చక్కగా సబ్జా గింజలు రెడీ అయినాయండి. ఇప్పుడు మనం దీంట్లో పంచదార పొడి వేసుకోవాలండి. పంచదార వేసుకుంటే అది కరగదు, అందుకనే పొడి వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్, చిటికెడు, నిమ్మరసం, ఇవన్నీ వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి జ్యూస్ ఇలా రెడీ అయిపోయిందండి. దీంట్లో పుదీనా ఆకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. తాగేటప్పుడు పైచ్యం పోతుందండి పుదీనా ఆకు వేసుకుంటే. 10 నిమిషాల్లో డ్రింక్ రెడీ అయిపోయిందండి. మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు. రోజు తాగితే చాలా మంచిదండి ఇది.